కూటమి ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అదేవిధంగా 3 పార్టీలు కూటమి పార్టీలుగా చేరి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కావచ్చు, ఇక్కడి నుంచి మరి ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు అందరూ కూడా కష్టపడతా ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా సమస్యలు చెప్పి ఈ రాష్ట్రం గతంలో 2 సంవత్సరాలకు ముందు ఏ విధంగా ఉండింది, గొడ్డల పార్టీ ఏ విధంగా నష్టపరిచి ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిందో మళ్ళా దాన్ని ఘాట్లో పెట్టాలంటే మీ కేంద్ర సహాయ సహకారాలు ఉంటేనే నేను చేయగలుగుతాను అని చెప్పి మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోయి అడగంగానే ఆయన స్పందించి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ఈరోజు కేంద్రం నుంచి మనకు నరేంద్ర మోడీ గారు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాబట్టి మళ్ళా గతంలో ఏ విధంగా పరిపాలన చేశాడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదే స్థితికి ఈరోజు తేగలిగాడు. ఈరోజు బ్యాంకులు కావచ్చు, బ్యాంకుల్లో అప్పులు చేశారు, బ్యాంకులు పోయే పరిస్థితి లేదు, బ్యాంకుల్లో అప్పులు కట్టి మళ్ళా రీవోక్ చేసుకున్న పరిస్థితి చంద్రబాబు నాయుడుది. అన్ని ఘాట్లో పెట్టి ఈరోజు మళ్ళా యథాస్థితిగా అన్ని రకాలుగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా మరి నడిపిస్తా ఉన్నాడు. గత 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ చేసినటువంటి పరిపాలన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అలాంటి పార్టీలు కానీ వస్తే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉండదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, అంతా కూడా గొడ్డలతోనే పరిపాలన చేస్తారు. కాబట్టి ఇంకా శాశ్వతంగా రాకుండా ముఖ్యమంత్రి ఒకటే, గతంలో తల్లికి వందనం అది ఒక 4 బిడ్డలుంటే ఒక బిడ్డకి ఇచ్చేవాడు. ఈరోజు ఒక కుటుంబానికి వెళ్తే 5 మంది బిడ్డలుంటే 5 మందికి కూడా 75,000 రూపాయలు పడతా ఉంది. అదేవిధంగా పెన్షన్లు అన్ని రకాలుగా మనం ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా పక్క రాష్ట్రాల్లో ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, చెన్నై కావచ్చు, కర్ణాటక కావచ్చు, రెవెన్యూ విపరీతంగా వస్తుంది, అయినా కూడా అక్కడ 2,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, బెడ్డెడ్ అయితే 15,000 రూపాయల దాకా మన రాష్ట్రంలో పెన్షన్ ఇస్తా ఉన్నాం. ముందు 33,000 కోట్లు, 35,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకే ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా గమనించాలా ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉందో. గతంలో జీతాలు కానీ పెన్షన్లు కానీ ఏ డేట్లో ఇస్తారో కూడా తారీఖులు తెలియదు. ఈరోజు ఆదివారం సెలవు అంటే శనివారం రోజే ఈ ప్రభుత్వం పెన్షన్లు అవ్వాతాతలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి మరి అధికారులు కూడా టయానికి శాలరీలు పడే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసి పనిచేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు జరగకుండా మన అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు ఏ విధంగా అందరూ వచ్చాడు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నదులు అనుసంధానం చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉన్నారు. కాబట్టి ఆ అనుసంధానంగా జరిగితే ఎక్కడ కూడా నీళ్లు లేవు అనేది లేకుండా అందరికీ నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి కూడా మన సైదాపురానికి వాటర్ ప్రాబ్లం ఉంది, దీనికి కూడా
రాపూరు ట్యాంకర్ రిజర్వాయర్ చేసి తద్వారా సైదాపురాన్ని కూడా ఇచ్చే విధంగా నేను ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దీన్ని కూడా సాధిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. రామకృష్ణ గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తిరుమల గారి నాయకత్వం, తిరుమల గారి నాయకత్వం, తిరుమల గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.